సో Yeah. ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉంటారో ఐ మీన్ Mm. ట్రాన్స్ వుమెన్ సో దే ఆర్ ఎమోషనల్లీ చాలా లోగా ఉంటారు ఎప్పుడు కూడా Yeah, అని yeah. వింటూ ఉంటారు. Yes. దే ఆర్ సెన్సిటివ్ పీపుల్. Yes. ఇప్పుడు చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు Yeah. జనాల్ని. Yeah. లవ్ అనే విషయానికి వస్తే వాళ్ళకి ఇప్పుడు Yes. ఎవరిని లవ్ చేయాలి వాళ్ళకే ఉంటది పాపం. Yes. Yes. సో ఒకరు కేర్ చేయాలి, ఒకరు ప్యాంపర్ చేయాలని ఒక పర్సన్ మేబీ వచ్చి అలా చూయించచ్చు. వాళ్ళు Yeah. చాలా నమ్మేస్తూ ఉంటారు, చాలా Yeah. మోసపోతారు. Yeah. Yeah. అంటే Yeah. నేను చూస్తూ ఉంటా కొన్ని సెలక్షన్ సందర్భాల్లో అనేది ఎక్కువ ఉండాలి. మోసపోతారు. Yes. అంటే ఎలాంటి రీజన్స్ చెప్తారంటే మీకు పిల్లలు పుట్టారు కదా, అసలు సొసైటీ ప్రెషర్స్ వల్ల ఇలా Yeah. చేయలేం కదా, లాంగ్ టర్మ్ లో ఉండలేం కదా అని Yeah, అంటూ yeah, ఉంటారు. yeah. ముందే తెలియదా వాళ్ళకి? యాక్చువల్లీ నేనేం అంటే ఇది కొంచెం చాలా సెన్సిటివ్ టాపిక్. లవ్ Yeah. చేసే వాళ్ళందరికీ కూడా Yeah. లవ్ డజంట్ హ్యావ్ జెండర్. I do agree. We love pets also sometimes unconditionally. And we cry very lot and we used to do every year మన కుక్క పెట్ చనిపోతే దానికి సంబంధించి ఎన్నో రకాల ఫంక్షన్స్ ని కూడా చేసుకునే వాళ్ళని చూస్తాం మనము. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, నడ్డిది ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి నేనే ప్రేమ గుడ్డిది కాదు. టార్గెట్ చేస్తారు ప్రేమ పేరుతో చెప్పి. డబ్బు కోసం టార్గెట్ చేస్తారు, సుఖం కోసం టార్గెట్ చేస్తారు. అండ్ కమ్యూనిటీ వాళ్ళు కూడా అబ్బాయిని వాడుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. అబ్బాయిలు కూడా బాధపడ్డ వాళ్ళు లేరా? మోసపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ తక్కువ పర్సెంట్ ఉన్నారు. సో నేనేం చెప్తానంటే మన సెలక్షన్. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నావంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలీదా నేను ఆడపిల్లని కాదని? నాతో పడుకున్నప్పుడు నీకు తెలీదా నేను ఆడపిల్లని కాదని? అండ్ మెన్, ఒక మగవాడు మనం పెళ్లి చేసుకున్నాడు అంటే ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ మెన్ ఇస్ మనని ఇంట్లో కూర్చోబెట్టి వాడు ఉద్యోగం చేసి నన్ను చూడటం. అది అందరి లైఫ్లో జరగదు. జరిగిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా, నేను రోజు రాత్రి అడ్డ మీద పోతాను, నువ్వు ఇంట్లో వండుకొని ఉంటావు. అప్పుడు అది ప్రేమ ఎట్లయితుంది, అది పెళ్ళి ఎట్లయితుంది? నువ్వు మొగుడు ఎట్లయితావు, నేను పెళ్ళాన్ని ఎట్లయితా? ఈ క్వశ్చన్ ఒకటి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ బ్రేకప్స్కి పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఒంటరిగా ఉండటము, తల్లిదండ్రులకి దూరంగా ఉండటము, అండ్ చాలా డార్క్లో ఉంటారు కదా. సడన్గా ఒక సూర్యుడు లాంటి వాడు వచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతా, మా ఇంట్లో నేను గే అని చెప్తా అన్నీ చెప్తారు కదా. అక్కడ వాడు మన దగ్గరకు వచ్చేది మన డబ్బు చూసి, లేకపోతే మన అందంని చూసి. ఈ రెండే చూసి వస్తారు. అందం చూసి వచ్చిన వాడు డబ్బుకు అలవాటు అయిపోతాడు, డబ్బు కోసం వచ్చినాడు మన అందాన్ని ఎరవేస్తాడు. ఈ రెండే జరుగుతాయి. బట్ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పగలను, ట్రాన్స్ విమెన్ కమ్యూనిటీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే, అమ్మ ప్రేమ కావచ్చు, అన్న ఆప్యాయత కావచ్చు, భర్త ఆదరింపు కావచ్చు, అత్తమామల ప్రేమ కావచ్చు, ఏదైనా డబ్బుతోటే. డబ్బు పడేస్తే దేవుడే దాసోహం అంటారు కదా. అది కమ్యూనిటీకి మాత్రమే జరుగుతుంది. అండ్ కమ్యూనిటీలో చాలా బ్రేకప్స్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఐ ఆమ్ ఎ సెక్స్ వర్కర్ విమెన్ అండ్ యూ డోంట్ రెస్పెక్ట్ మీ యాజ్ అ సెక్స్ వర్కర్, యూ రెస్పెక్ట్ ఓన్లీ మై మనీ. దట్ ఈస్ నాట్ గుడ్. సో రెస్పెక్ట్ అసలు ఉంటుందా అండి మీకు? అంటే బయట కమ్యూనిటీకి కొంతమంది ఉండారండి తల మీద పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా. ఓకే. సో ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు బయటికి వెళ్తారు, ఫర్ సపోజ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, టాకింగ్ అబౌట్ ది కమ్యూనిటీ. సో బయటికి వెళ్ళినప్పుడు అంతెందుకండి, లాస్ గురించి మాట్లాడదాం. ఈక్వల్ గా ఉన్నాయా మెన్ ఉమెన్ కి ఉన్నట్టు ట్రాన్స్జెండర్స్ కి ఉన్నాయా? లేదండి. ఎప్పుడైనా మీరు ట్రాన్స్జెండర్ కి రేప్ అయిందని ఎప్పుడైనా విన్నారా? లేదు. చూసారా? పోనీ నేను విన్నాను, చూశాను. కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకు అంటే రేప్ లా ఇస్ ఫర్ ఓన్లీ విమెన్. ఓకే, ఫైన్. అండ్ మనకి 2019లో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక యాక్ట్ వచ్చింది. 2014లో నాల్సా జడ్జిమెంట్ వచ్చింది. ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్ యట్ ఐ థింక్ ఇన్ తెలంగాణ. సో ఆర్ దే వర్కింగ్? జస్ట్ దేర్ ట్యాంక్ బండ్ మీద మన అంత పెద్ద అంబేద్కర్ గారు నిలబడ్డారు కదా, ఆయన నిలబడ్డారు. ఆయన స్ఫూర్తిదాయకం ఎలాగో ఇవి కూడా మాకు స్ఫూర్తిదాయకంగానే ఉన్నాయి, కానీ పనిచేయట్లేదు. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు యూ సెడ్ డు యూ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే? యూ సెడ్ వి డోంట్ హ్యావ్. ఐ డోంట్ సెలబ్రేట్. ఇప్పుడు కొంచెం సెలబ్రేట్ చేయాలనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో. బికాస్ మా కమ్యూనిటీలో 44 members ట్రాన్స్ విమెన్స్ అండ్ ట్రాన్స్ మెన్స్ గాట్ జాబ్స్. దే వర్ అపాయింటెడ్ యాజ్ కానిస్టేబుల్స్. కాబట్టి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా తీసుకున్నారు వాళ్ళని. వెరీ హ్యాపీ. అప్పుడు అనిపించింది అరే స్వతంత్రం వచ్చిందేమో కాస్త అని. ఎందుకు అంటే నేను ఫస్ట్ మాకు స్వతంత్రం రాలేదు అని మీడియాలో చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ గా సీఎంకి చెప్పింది అదే. సీఎం రేవంత్ అన్న గారికి చెప్పింది ఏంటి అంటే, నేను ప్రజావేదికలో ఆయన సీఎంగా ఆయన నెక్స్ట్ డే కలిసినప్పుడు వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ అన్న. ఇండిపెండెన్సా? వాట్ ఈస్ దట్? మాకు బ్రతకడానికి ఉద్యోగము, చదువు, ఉండడానికి ఇల్లు, గౌరవం కావాలన్నయ్య.
మాకు అవేవి లేవు తెలంగాణ రాష్ట్రంలో అని నేను ఇట్లా క్లియర్గా చెప్పి నా చేతిలో రాసి ఉండడం కూడా వీ వాంట్ ఇండిపెండెన్స్ అనే ఉంది. ఐ థింక్ వీఆర్ గెటింగ్ సంథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్. అండ్ సో ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేసే విధంగానే ఉందా ట్రాన్స్జెండర్స్ కి? చేస్తుందండి. అంటే ఒకటేసారి ఉన్న 7,000 మంది ఉన్న 40,000 మందికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలంటే కష్టం, అది మనం కూడా ఆలోచించాలి. అండ్ ఆల్ ఆర్ నాట్ యంగ్. 70 ఏళ్ళ హిజ్రాలు ఉన్నారు, 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 18 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. ఇట్స్ బేస్డ్ ఆన్ ఏజ్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ వర్క్. కాబట్టి మెల్లిమెల్లిగా ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి తెలంగాణ గవర్నమెంట్ వల్ల అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మీకు సపోర్టివ్ గానే ఉందని అంటారు. సపోర్టివ్ గా ఉంది అంటే ఒక సీఎం ని ఒక హిజ్రా కలవటం నార్మల్ విషయం కాదు కదా. అంతకుముందు 15 సంవత్సరాలు ట్రై చేశాం మేము సీఎం ని కలవడానికి, కుదరలేదు నాకు. నెవర్ మెట్ సీఎం గారు. డైరెక్ట్ గా సీఎం ని కలిసాం కదా. దట్ ఈస్ వాట్ ఏ పీపుల్స్ లీడర్. హీస్ ఎ లీడర్, ఆఫ్టర్ దట్ హీస్ ఎ సీఎం. దట్ ఈస్ వాట్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ we met 3 to 4 times. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 3-4 సార్లు కలిసారు కమ్యూనిటీని, ఒక్కసారి కాదు. ఆన్ December 3rd, మొన్న రీసెంట్ గా December 3rd కూడా కలిసారు. వర్చువల్ గా ఆయన 32 క్లినిక్స్ ఓపెన్ చేశారు, 32 districts in తెలంగాణలో for exclusive trans women's. Great. It's not a small thing. Yes. That is what. సో మెడికల్ గా కొంతవరకు ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తుంది. ఆర్థికంగా పెన్షన్స్ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కానీ, కానిస్టేబుల్ జాబ్ హెడ్ లైక్ కానిస్టేబుల్ ఎందుకు, ఎస్ఐ జాబ్స్ ఎందుకు ఉండకూడదు, ఎస్ఐ ఎందుకు రాయకూడదు నా కమ్యూనిటీ, IAS IPS ఎందుకు చదవకూడదు నా కమ్యూనిటీ అనేది నా కోరిక. సో ఓకే, ఇంకా జనరల్ గా మెన్ ఉమెన్ ఎలా ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్ కూడా అలానే ఉండాలి, ఈక్వల్ రైట్స్ కోసం. కార్పొరేట్ కంపెనీస్ లో రిజర్వేషన్ ఉండాలి కమ్యూనిటీకి. దే షుడ్ బి అట్లీస్ట్ 1% రిజర్వేషన్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కార్పొరేట్ జాబ్స్ కి? అలా ఐ బీన్ గాట్ సో మెనీ జాబ్స్ యాక్చువల్లీ. నాకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో నుంచి దే నీడ్ మీ యాజ్ వాట్ వి సే అనలిస్ట్. దే వాంట్ మీ యాజ్ లైక్ ప్రమోట్ చేయడానికి కంపెనీని. యూ కుడ్ బి ఎ గుడ్ ప్రమోటర్ ఆఫ్ కంపెనీ. యూ కుడ్ బి ఏ వెరీ గుడ్ వాట్ వి సే, పేర్లు చాలా రకాల జాబ్స్ వచ్చాయి నాకు. టీమ్ లీడర్ కూడా ఉండొచ్చు మీరు. యూ కెన్ బీ నా టెక్నికల్ బోర్డ్ అని చెప్పిన కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి. దేవర్ వెరీ బిగ్ కంపెనీస్. అండ్ ఐ బీన్ టై అప్డ్ విత్ సేల్స్ ఫోర్స్ ఫర్ సమ్ డేస్. అండ్ 2018-19 లో I was with it's a corporate company. Salesforce లో కూడా one of my friend was there, Rishi is from Canada. Rishi ఉన్నప్పుడు I was tie up with them and Rishi was shifted for other country. Then నేను అప్పుడు మానేశాను. If not, I been very progressive. I used to conduct workshops for LGBT community and I used to conduct a lot of seminars with the corporate companies at that time. ఇప్పుడు చేయట్లేదు corporate companies లో, నేను busy with my work, so not into much into corporate companies. But lot of corporate companies lockdown లో గూగుల్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడారు. మరి అలా అంటే we want to help your community and they helped in a very large scale. Oh, very good. Yes. Google కానీ, Carped కానీ, Salesforce కానీ, and we got support from Revanth Anna. At that time he's a minister only. Direct గా నేను ఇంటికి వెళ్ళాను రేవంత్ అన్నయ్యని, అన్నయ్య మా కమ్యూనిటీకి సపోర్ట్ చేయండి, గ్రాసరీస్ అని. We got Tetra milk packets also by some vendors and film industry లో నుంచి. I got support from Rahul Sipriganj, who is an Oscar award winner. Yes. I got support from Ashu Reddy. I got support from so many film industry people also at that time when we are in very low time. ఎందుకంటే లాక్డౌన్ టైంలో రెగ్యులర్ గా ఏదో పని చేసుకొని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.